మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైం గనుక మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మన వీడియోస్‌ని. ఇంకైతే ఈరోజు మనం డిస్కస్ చేసేది డిసెంబర్‌లో టమోటా నాటొచ్చా లేదా అనేది. అందుకంటే ముందుగా మనది చిగురుకాయ ఇది. చెట్టు చూసి అర్థమవుతుంది. మళ్ళీ చిగురు అనేది ఎలా వచ్చిందో చూడండి. మీకు ఈ పైన చిగురు కాదు చూపించాల్సింది. అదే పనిగా కింద చిగురు అయితే చూపించేకి మనకి చెట్టు ఉంది. చూసుకోండి. ఇది మొదలు ఇక్కడ అయితే ఒక చిగురు అనేది వచ్చింది. దీని పక్కన చూడండి, ఇటు సైడ్ ఇక్కడ కూడా చిన్న చూడండి, ఇది ఒక చిగురు. ఇక్కడ కూడా ఇంకో చిగురు, ఇక్కడ ఒకటి. ఇది పెద్దగా అయితే కొంచెం పెద్దగా అయితే వచ్చింది. చెట్టు అనేది చిగురు ఇలా వచ్చింది అనుకో, మళ్ళీ కొత్త చెట్టు అనేది అయిపోతుంది. ఇంకో చెట్టు కూడా చూడండి మీకు. ఇది కూడా చూడండి, ఇక్కడ ఒక చిగురు వస్తుంది, ఇక్కడ చిన్నగా చిగురు వస్తుంది. ఇదైతే ఇక్కడ నుంచి చూడండి పెద్దగా వచ్చింది. ఇక్కడ ఇంకోటి చిగురు. ఇలా అయితే వచ్చినాయి అనుకోండి, నువ్వు ఆ చెట్టు ఒక చెట్టుకే అనుకోవచ్చు. ఇక్కడ చూడండి చిగుర్లు, కింద చిగుర్లు వచ్చినాయి అనుకో, చెట్టుకు అనేది బాగా ఉంటుందన్నమాట. మనకి ఇలా అయితే చిగుర్లు అనేటివి వస్తాయి చెట్టుకి, మీరే చూసుకోవచ్చు. కింద ఇది కూడా చూడండి, ఇది ఎంత పైకి వచ్చిందో. ఇది కింద నుంచి ఇది ఇక్కడ మోసొచ్చి, ఇక్కడ కూడా మోసొచ్చి, అక్కడ మోసొచ్చి, అక్కడ చూడండి కింద, ఇక్కడ. ఓకే, ఇలా అయితే చిగురులో చెట్టుగా ప్లాన్ చేసుకున్నారంటే అవి కూడా మళ్ళీ కొత్త చెట్లు ఎలా ఉన్నాయో అలా అయిపోతుంది. ఇదంతా మంది పాత తోటే మళ్ళీ కొత్త తోట అయ్యింది చూడండి. ఇలా అయితే ప్లాన్ చేసుకోండి. మనకు 20 కటింగ్లైనా పడితే టమాటాల్లో నీకు ఏదో ఒక కటింగ్లో రేట్ ఉన్నా డబ్బులు అనేటివి 100% వస్తాయి. ఇంకా ఏమంటే మనం ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ వాడండి. తోట అయితే ఈ విధంగా అయితే వస్తుంది. మంది కటింగ్లు అయిపోయినాయి. ఎన్ని కటింగ్లు పడినా మళ్ళీ కొత్త తోట మాత్రం అయిపోయింది చూడండి. ఇక్కడంతా అయిపోయింది కథ. దీని కథ వర్షాలు పడి అట్లా అంతా చూసానే తెలిసిపోతుంది. మన కాయ కూడా చూడండి, పైన సెట్టింగ్, దీంట్లో ఒక పూత కూడా అనేది డ్రాప్ అనేది కాలేదు, చూసుకోవచ్చు. ఇంకా ఇది తెగిపెట్టుకు ఉంది. ఇంకొకటి చూపిస్తాను. తెగిపోతే మనకు 2-3 కాయలు లాస్ అయిపోతాం కాబట్టి. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెము కట్టేట్టుగా ఉంది, పసుపు కలర్ మారింది. దీనికి మైక్రో న్యూట్రియన్స్ ఇస్తే ఇలాంటి పసుపు కలర్ ఉండే పూతకి మైక్రో న్యూట్రియన్స్ ఇస్తే అయితే తగ్గిపోతుంది. ఇక్కడ చూడండి, ఆడపోత రాలేదు, మామూలే. మైక్రో న్యూట్రియన్స్, బోరాను అలాంటివి ఇచ్చుకుంటే ఉండే పూతను నిలబెట్టుకొని ఉండే స్ప్రేయింగ్లు బాగా చేసుకుంటే చాలు. మీరు ఎంత పెద్ద తోటనం కానీ అంత పూత అనేది నిలబడదు. ఆడో డ్రాప్ అనేది 100% అనేది అవుతుంది. మన తోట కూడా అంతే. ఓకే, మీరు ఫోకస్ చేయాల్సింది అది, దాని మీద. ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ మీద అది పేరు ఉంటుంది, స్క్రీన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి, మీకైతే అప్డేట్ ఇస్తాను. ఇంకైతే టమోటా నాటొచ్చా లేదా? టమోటా అయితే నాటుకోవచ్చు ఇప్పుడు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా డిస్కస్ చేశాను. టమోటా ఎందుకు నాటుకోవచ్చు అంటే మనం మెయిన్గా చూడాల్సింది రేట్లు. జాగా, మీ చుట్టుపక్కల ఉండే జాగాలే చూడండి. మా ఏరియాకల్లా నేను చూసినాను, మీ చుట్టుపక్కల ఉండే ఏరియాకల్లా మీరు చూసింటారు. ఆల్మోస్ట్ 90% భూములు అనేటివి లేవు. ఎందుకు? ఎండాకాలం కోసం అయితే రెడీగా ఉన్నారు జనాలు. సీజన్కి వెళ్ళిపోదాము, ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మేలోకి వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఏమైపోతుంది, ఇప్పుడు ఉండే కాయలు ఇప్పుడు నాటుకోవచ్చు, కానీ చలి ఎక్కువ ఉంటుంది, మంచు ఎక్కువ ఉంటుంది, తుఫాన్లు కూడా డిసెంబర్లో ఉండొచ్చు. కాబట్టి మీరు నాటుకుంటే ఈ రేట్లు అయితే ఉండొచ్చు. 500 కాటి నుంచి 1000 రూపాయల మధ్యలో అయితే పెద్ద బాక్సులు మనకు పోతున్నాయి. కాబట్టి ఆ రేట్లు అయితే కొనసాగచ్చు. కాబట్టి నాటుకోండి. ఇంకెందుకంటే ఎండాకాలానికి అంతా వెళ్ళిపోతారు. ఇప్పుడు మా సైడ్ కూడా ఆ సైడ్కి పోయినా ఆల్రెడీ పెట్టేసిన భూములే ఉంటాయి. చలికాలం పెట్టేసినారు. ఎండాకాలంలో రేట్లు లేని వాళ్ళంతా చలికాలం పెట్టేశారు. చలికాలం రేట్లు లేని వాళ్ళు ఇంకెప్పుడు పెడతారు? చలికాలం రేట్లు లేని కాదు, జాగా లేని వాళ్ళు. ఎండాకాలంలో జాగా ఉండాలి, ఎండాకాలానికి రెడీగా ఉండాలి. చలికాలంలో జాగాలో ఉండే వాళ్ళు పెట్టేశారు. ఇంకొంచెం పర్సెంటేజ్ తక్కువ ఉంది కాబట్టి భూమి అదే
నారు నాటేకి జాగా లేదు కాబట్టి కొంచెం ప్లాన్ చేసుకోండి. హెవీగా ప్లాన్ చేసుకుంటా అది మీ ఇష్టము. నార్మల్గా అయితే ప్లాన్ చేసుకోండి కొంచెం అన్న. అది మెయిన్ అది దాని గురించి. నాటుకునేదేం నాటుకోవచ్చు, ఎక్కువ నాటుకోకుండా తక్కువ నాటుకోండి. రేట్లు అయితే ఏ రేట్లు ఉంటే మనకైతే డౌన్ అయ్యే ప్రసక్తి కనిపించడం లేదు. దగ్గరలో కూడా ఈ డిసెంబర్ అంతా కొనసాగేలాగానే ఉన్నాయి రేట్లు మాత్రం. చూసుకొని నాటుకోండి. ఓకే, అది మనది. మళ్ళీ ఎనర్జీ పవర్ ప్లస్ కోసం అయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే ఫోన్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ రైతు. మీకు అందుబాటులో రైతుని. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్.